కార్తీక మాసం అంతా నాన్ వెజ్ తినకుండా ఒక్క పొద్దులుంటూ జింజర్ ఆనియన్ కూడా తినకుండా ఉంటారు. నెలంతా ఉండకపోయినా అన్ని చేయలేకపోయినా ఈ ఒక్క రోజు కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు అయితే ముట్టిస్తాము. ఇండియా నుండి ప్యాకేజ్ వచ్చింది. నెక్స్ట్ డే వ్రతం చేసుకుంటున్నాము. అండ్ దీనికోసం అని వత్తులు అయితే తెప్పించాను. నేను కశ్వితో కూడా దీపం ముట్టిద్దాం అనుకున్నాను. అలా అని మరీ మార్నింగే లేపితే స్కూల్ కి వెళ్ళాక తన నిద్ర డిస్టర్బ్ అవుతుంది కాబట్టి క్రాంకీ ఉంటది. అందుకే నేను ముందు అన్ని రెడీ చేసి తనను కొద్దిగా ఎర్లీగా లేపి దెన్ తనతో చేపిస్తున్నా. మాకు తులసి లేదు ఇక్కడ. వింటర్ లో చలిలో తులసి ఆగదు. లాస్ట్ 2 వింటర్స్ నేను ఇక్కడ లేను కాబట్టి కార్తీక్ కూడా మెయింటైన్ చేయలేకపోయిండు, అందుకు లేదు. అండ్ తులసి లేని వాళ్ళు దేవుని ముందు ముట్టిస్తారు. బట్ ఇంట్లో అంత పొగకి ఫైర్ అలారం ఉంటది అనేసి మేము బయట ముట్టిస్తున్నా. ఇలా పూజ దగ్గర పసుపు కుంకుమ వస్తువులు మంట దగ్గర కశ్విని ఎలా అలువ చేయగలుగుతారు అని చాలా మంది నన్ను అడుగుతారు. పిల్లలకి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే వింటారు అని నా ఉద్దేశం. చిన్నప్పటి నుండి కశ్వికి ఏ డౌట్ వచ్చినా ఖచ్చితంగా మేము ఆన్సర్ చేస్తాం. ఈవెన్ ఈ వీడియోలో కూడా చూడండి, మంటకి దగ్గర నిల్చుంటా అంటే కార్తీక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, తర్వాత అర్థం చేసుకుని వెనక్కి వెళ్తుంది. వాళ్ళకి అర్థమైతే వింటారు అని నా ఆలోచన. మీ పిల్లల దగ్గర కూడా అట్లా ట్రై చేయండి. మేమైతే చిన్నప్పటి నుండి అదే ట్రై చేసుకుంటూ వచ్చినాం. సో కశ్వికి మేము ఏదైనా నో చెప్తున్నాము అంటే దానికి ఒక రీజన్ ఉంటది అని అర్థం అవుతుంది కాబట్టి తను వింటది. అట్లయితే దీపాలు ముట్టించినాం. బట్ ఇక్కడ ఎంతైనా మంట పెట్టడం మనం చూసుకుంటూనే ఉండాలి. సో మంట అయిపోయేంత వరకు నేను అక్కడే నిల్చొని చూసుకుంటా ఉన్నాను అనమాట. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను. మీ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. మీరు దీపాలు పెట్టుకున్నారా?